ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ పగిలిపోయిన గాజు పెంకులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఉంటాయని చెప్తారు. కారణం ఏంటి అసలు మెయిన్? సో చెత్త క్లీన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, సెగ్రిగేట్ చేయకుండా, అన్నీ కలిపేయకుండా. ఏవైతే రెడ్ బాస్కెట్ వేస్తారో అవన్నీ ఏం చేస్తారంటే రీసైక్లింగ్ అయిపోతున్నాయి. గాజు పెంకులు గీజు పెంకులు ఉంటాయి. దీంట్లో తడి చెత్త, పొడి చెత్త, గాజు పెంకులు వీటిని ముందు పడేగా అక్కడ ఏం తింటే ఆవులు తింటుంది. ఆవులు తింటూ ఏదో మనం ఇంట్లో వచ్చిన కూరగాయ మొక్కలు అవి కలిపి కవర్ పడి పడేస్తాం. దాంట్లో గాజు పెంకులు పెడుతున్నాం. ఏమవుతుంది? అవి వెళ్ళి మనం కట్ చేసిన వంకాయ మొక్కలు అవి తింటూ ఆ గాజు పెంకులు ఉంటే ఆవులు చచ్చిపోతుంది చాలా వరకు. అది మనకు కనిపించిన ఎన్ని ఉంటాయి. ఇంకా ఈ కంపోస్ట్ చెట్లు తీసుకెళ్ళి రైతులు చేస్తారు, చేలు వేస్తున్నారు కొందరు. చేలో రైతులు చేతులతో పని చేస్తారు, అంతే కదా, మిషన్తో పని చేయరు. చేతులతో పని చేసినప్పుడు ఎంతమంది చేతులు కట్ అయిపోతుంది. సో ఇలాంటి అన్నింటినీ మైండ్లో పెట్టుకుని గవర్నమెంటే మనకి బకెట్లు ఇచ్చి 3 బకెట్లు 2 బకెట్లు ఇచ్చి వాటిలో సపరేట్ చేయమంటే వాటిని మనం ఉపయోగించుకోకుండా అప్స్టైన్లో నుంచి కింద నుంచి పాలకాయ తీసుకోవడానికి లేకపోతే బాత్రూంలో లెట్రిన్ దగ్గర వాడుకోవడానికి వాడుతున్నాం తప్పితే అక్కడ సరిగ్గా వాడుకోవట్లేదు. మినిమం ఇది చేయగలిగితే చాలు. గవర్నమెంట్ చూస్తుంది మొత్తం. సో ఎవరి వంతు వాళ్ళుగా మనం ఉన్న ఆ 6 feet ఏరియా ఉంది కదా, చాపేసి పడుకుంటాము, అంత లెక్క క్లీన్ చేసి పక్కన తోసేయకుండా అంత లెక్క చేసి కవర్లో వేసి పడేస్తే వాడు మన దాంట్లో తింటే మనం వాళ్ళ దాంట్లో తెలియదు. అది చాలు, మనం చేస్తే చాలు. మనం ఉన్న 6 feet ఏరియా నీట్గా క్లీన్ చేసుకుని వచ్చిన డస్ట్ని నీట్గా ప్యాక్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజన్లో పడేస్తే చాలు. మనం చాలామంది ఇళ్ళలో ఏం చేస్తారు, ఆ పార్టీషన్ దగ్గర నుంచి కూర్చి అబద్ధాలు పడతారు, చేస్తారు. వీళ్ళనే ప్రాడక్ట్స్ జీరో చేస్తారు. ఎక్కడికి పోతుందా? అక్కడే ఉంటుంది. అక్కడే పెద్ద గొడవలు, సరిహద్దు గొడవలు ఉంటాం కదా, దష్టమానంగానే వస్తాయి. సో మనం అంత కృషిగా ఏంటంటే మనం ఉన్న ఏరియాలో ఉన్న చెత్తను తీసేసి గవర్నమెంట్ ఇచ్చిన ఒక ప్రొవిజన్లో పడేద్దాం. పక్కన ఉంటుంది కూడా చాలు, ఇంకేం అక్కర్లేదు. సో మనకి 6 feet ఏరియా, మనం ఎంతమంది కనుక 40 మంది 50 మంది ఉన్నాం. రూమ్ ఎంత మొత్తం కలిపేసి నా 40 feet ఉండదు. ఆ 40 feetలో ఉన్న చెత్తని ఒక కార్నర్తో చేస్తే కనీసం మనం అటెండర్ తీసుకెళ్ళిపోతాం కదా. మీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు చెత్త ఉండదు, అక్కడ ఉంటుందా? సో మన ప్రయత్నం మనం చేస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక రోజు సపరేట్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. మినిమం మనం చేయాల్సిన కృషి మనం చేయాలి. సార్ మీరు మాట్లాడండి, క్లాస్కి వెళ్తాను. వీళ్ళకి ఎప్పుడు నెక్స్ట్ క్లాస్? లాస్ట్ పీరియడ్ సార్. లాస్ట్ పీరియడ్ ఎప్పుడమ్మా మీకు? వాట్ టైం? నా పీరియడే. నీదేనా? చెప్తావా వచ్చి మరి? ఈరోజు బ్లాక్ చైన్ గురించి చెప్తాను సార్. నేను మాట్లాడాను బ్లాక్ చైన్ గురించి సినిమా చెప్తాను. పూర్తిగా చెప్పించి నేను క్లాస్ అంటే